హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. మీరు వింటున్నారు పక్కింటి అమ్మాయి పార్ట్ 9. రాఖీ కనకంకు ఇంటికి పోయే దారిలో ఒకడు రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉంటాడు. రేయ్, ఎవర్రా రోడ్డు మీద పడుకుంది? దున్నపోతుల తాగడం, రోడ్ల మీద పడడం అంటూ కారు దిగి పడుకున్న వాణ్ణి లేపడానికి ట్రై చేసేలోపు ఇద్దరు మనుషులు మాస్క్ క్యాప్ పెట్టుకొని వచ్చి రాఖీ ముక్కుకి క్లోరోఫామ్ ఉన్న కర్చీఫ్ పెట్టి స్పృహ కోల్పోయేలా చేస్తారు. హలో సార్, మీ ఇంటి వెనకాల వ్యాన్లో ఉన్నాము, ఇప్పుడు ఏం చేయాలి సార్? రామ్ ఎలాగోలా గోడ దూకి మా వాణ్ణి వాడి బెడ్రూమ్లో పడేసి మీరు వెళ్ళిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. అవతల వ్యక్తి అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని అతి కష్టం మీద రాఖీని గోడ అవతల నుండి రాఖీ బెడ్రూమ్లోకి మోసుకొని వెళ్తారు ఆ ముగ్గురు వ్యక్తులు. రాఖీని బెడ్ పైన పడుకోపెట్టి రాఘవేంద్రకి ఫోన్ చేస్తారు. సార్, రాఖీ బాబుని బెడ్పై పడుకోపెట్టాము, మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్. రాఘవేంద్ర, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, రేపు సాయంత్రానికల్లా మీ అకౌంట్లో డబ్బులు ఉండేలా ఏర్పాటు చేస్తాను. సరే సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. రాఘవేంద్ర గారు రాఖీ బెడ్రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు. బెడ్పై స్పృహ లేకుండా పడుకున్న రాఖీతో, ఏంట్రా మనవడా, పెద్దవాణ్ణి అన్న గౌరవం మర్యాద లేకుండా ఇంట్లో పార్టీ ఉందని తెలిసి కూడా నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తావా? నిన్ను నా దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని రాఖీని బెడ్కి 4 వైపులా కాళ్ళు చేతులు కట్టేస్తాడు. రాఖీ స్పృహలో లేడు కదా అని నోటికి ప్లాస్టర్ వేయకుండా డోర్ లాక్ చేసి కింద గార్డెన్లో జరిగే పార్టీకి వెళ్తాడు. వచ్చిన గెస్ట్లందరూ రాఖీ గురించి అడిగేసరికి రాఘవేంద్ర గారికి ఏం చెప్పాలో తెలియక పార్టీ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి వెళ్ళి రాఖీ అర్జెంట్ పని మీద రష్యా వెళ్లాల్సి వచ్చింది అని మైక్లో చెప్తాడు. రాఖీ లేకపోయినా రూబీ ఉంది, ఇది తన కోసం ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి మళ్ళీ రాఖీ గదికి వెళ్తాడు. రూబీ గెస్ట్లతో మాట్లాడుతున్నదల్లా ఆగి, రాఖీ ఎందుకు సడన్గా రష్యా వెళ్ళాడు, తాతయ్య అలా చెప్పారేంటి అనుకుని ఇంట్లోకి వెళ్తుంది రాఘవేంద్రరావు గారి కోసం. ఇల్లంతా వెతికిన రాఘవేంద్ర గారు కనిపించకపోవడంతో రూబీకి డౌట్ వస్తుంది. వెంటనే రాఖీ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఉన్న దృశ్యం చూసి షాక్ అవుతుంది రూబీ. తాతయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? వాణ్ణి అలా ఎందుకు కట్టేశావు? ఇప్పుడే రాఖీ రష్యా వెళ్ళాడని చెప్పావు కదా, మరి ఇదేంటి, అసలు ఏం జరిగింది? రాఘవేంద్ర గారు కోపంగా, రూబీ, నేను ఏం చేసినా నువ్వు అస్సలు అడ్డు చెప్పకు, నా మాట అంటే అసలు గౌరవం లేకుండా పోతుంది వీడికి, అందుకే వీడికి బుద్ధి వచ్చే పని చేయబోతున్నాను అని రూబీతో జరిగింది మొత్తం చెప్తారు. అంతా విన్న రూబీ, ఇప్పుడు ఇలా చేస్తే అన్నయ్య మన దారికి వస్తాడని గ్యారెంటీ ఏంటి తాతయ్య? వాడు ఇంకా రెచ్చిపోతాడు, కానీ మీ మాట వింటాడని నాకైతే అనిపించడం లేదు అంటుంది. వాడు ఏం చేస్తాడో అది కూడా చూస్తాను, ఎప్పుడు చూడు బలాదూరుగా తిరగడం అలవాటయ్యింది, కొంచెం కూడా బాధ్యత లేదు అంటూ తిడతాడు. పోనీలే తాతయ్య, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు, వచ్చిన వాళ్ళ ముందు నువ్వు కూడా కనిపించకపోతే బాగుండదు అని రూబీతో అనగానే సడన్గా సూర్య గుర్తుకు వస్తాడు రూబీకి. అవును తాతయ్య, ఇంపార్టెంట్ గెస్ట్ని వదిలేసి వచ్చాను, నేను వెళ్తాను అని సూర్య కోసం వెతుక్కుంటూ వెళ్తుంది రూబీ. హే సూర్య, ఇక్కడున్నావా? నీకోసం ఎంత వెతికానో తెలుసా అంటూ వస్తుంది గార్డెన్ వెనుక ఉన్న బాల్కనీలోకి రూబీ. హా మేడం, ఎందుకో పార్టీలో బోరింగ్గా ఉంది, అందుకే ఇక్కడ కూర్చున్నాను అని అంటాడు సూర్య. అయ్యో అవునా, మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు నీతోనే ఉంటారు కదా, ఇప్పుడేంటి ఇలా నిన్ను ఒంటరిగా వదిలేశారు అని అంటుంది. వాళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్ళినట్టున్నారు, మీరేంటి ఇక్కడ? వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకోకుండా నా కోసం వెతకడం దేనికి? నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు. అబ్బా, ఎలా చెప్పాలరా నీకు, నువ్వు నాకు చాలా నచ్చావు, నీతో నాకు చాలా టైం స్పెండ్ చేయాలనుంది,
నీకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది మనసులో రూబీ. హలో మేడం గారు అంటూ మొహంపై చిటిక వేసి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సూర్య, నేను వెళ్తాను, నువ్వు కూడా వచ్చేసేయ్ అని చెప్పి వెళ్తుంది రూబీ. మొత్తానికి పార్టీ మొత్తం అయిపోగానే సూర్య, ఫనీ, ఈశ్వర్ వాళ్ళ రూమ్కి వెళ్ళడానికి బైక్ పైకి వెళ్తారు. సూర్య కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ పొదల పక్కన ఎవరో ఇద్దరు అమ్మాయిలు పడిపోయి ఉన్నారు. పక్కనే స్కూటీ ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాము అని బైక్ అటువైపు మళ్లించాడు సూర్య. వెనకే వస్తున్న ఈశ్వర్, ఫనీ, రే ఎక్కడికి వెళ్తున్నావురా, మనం వెళ్ళే దారి ఇటు అని సూర్య దగ్గరికి వస్తారు. రే అక్కడ ఎవరో పడిపోయారా, చూస్తుంటే యాక్సిడెంట్లా ఉంది, పదండి చూద్దాం అని ముగ్గురు అక్కడికి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూడగానే ఎందుకో ఈశ్వర్కి ఏదో తేడాగా అనిపించింది. సూర్య మాత్రం తాను ఇన్ని రోజులు ఎవరి గురించి ఆలోచించాడో ఆ అమ్మాయి తన ముందు కనిపించేసరికి షాక్తో అలాగే నిలబడ్డాడు. రే ఇదేదో తేడాగా ఉందిరా, వెళ్ళిపోదాం పద అని సూర్యాని కదిలిస్తాడు ఈశ్వర్. వెంటనే సూర్య తేరుకొని, రే అమ్మాయిరా, ఆ అమ్మాయే, ఏమైందిరా తనకి, తను మా ఇంటి పక్కన ఉండాలి కదా, బెంగళూరులో ఉందేంటి, అసలు ఏమైంది తనకి, రే పదండిరా హాస్పిటల్కి తీసుకెళ్దాం, చాలా బ్లడ్ పోతుంది అని అంటాడు కంగారుగా. ఏంట్రా తను నీకు తెలుసా, ఎవరా అమ్మాయి, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అంటారు ఈశ్వరు, ఫనీ. అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దామని అంబులెన్స్కి ఫోన్ చేయగానే వెంటనే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళ ముగ్గురు హాస్పిటల్ వరకు అంబులెన్స్ని ఫాలో అయ్యి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో ఇద్దరిని అడ్మిట్ చేశాక ఈశ్వర్, ఫనీ, రే ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా, ఎలా పరిచయం, అసలు ఎవర్రా తను అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అబ్బా ఆపండిరా, నాకు చాలా టెన్షన్గా ఉంది, తన తలకి కొంచెం గాయమైంది, బ్లడ్ కూడా చాలా పోయింది, తన కండిషన్ ఎలా ఉందో డాక్టర్ వచ్చి తన గురించి చెప్పే వరకు నన్నేం అడగకండి అని అంటాడు. సూర్య అలా అనగానే ఇద్దరు కొంచెం దూరం వెళ్ళి నిలబడతారు. రే ఏంట్రా వీడు ఏం చెప్పట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు ఫనీ. పోనీలేరా, రూమ్కి వెళ్ళాక అన్నీ వాడే చెప్తాడు, ఇప్పుడు వాడిని కదిలించకపోవడమే మంచిది అని సైలెంట్గా కూర్చుంటారు. కొంచెం సేపటి తర్వాత డాక్టర్ వచ్చి, అమ్మాయికి తలకి చిన్న గాయమే అయ్యింది, కానీ చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి, మేము బ్లడ్ బ్యాంక్ నుండి తనకి కావాల్సిన బ్లడ్ తెప్పిస్తాము, మీరు బిల్ పే చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. బిల్ కౌంటర్ దగ్గర బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు రిసెప్షనిస్ట్ అమ్మాయి పేరేంటి, మీకేమవుతుంది అని అడుగుతుంది. సూర్యకి ఏం చెప్పాలో అర్థం కాక, తన పేరు కూడా తెలీదు, ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆలోచించి హాసిని అని చెప్తాడు. తను మీకేమవుతుంది సార్ అనే ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తాడు. ఇదంతా విన్న ఫనీ ముందుకి వచ్చి, ఆ అమ్మాయిలు ఎవరో మాకు తెలీదు, యాక్సిడెంట్ కేస్ అని చెప్పేలోపే సూర్య తన చేత్తో ఫనీని గట్టిగా వెనక్కి లాగుతాడు. వెంటనే తను నాకు కాబోయే భార్య, ఇంకో అమ్మాయి నా చెల్లెలు అని చెప్తాడు. ఈశ్వర్, ఫనీ షాక్తో అలాగే చూస్తారు సూర్యాని. 1 గంట తర్వాత డాక్టర్ వచ్చి, ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయికి బ్లడ్ ఎక్కించాం, ఇంకో అమ్మాయికి చిన్న చిన్న గాయాలయ్యాయి, పెద్దగా ప్రమాదం లేదు, రేపు తీసుకెళ్ళిపోవచ్చు, ఇప్పుడు మాత్రం స్పృహలో లేరు, రేపు ఉదయం వరకు మెలకు వస్తుంది ఇద్దరికి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. రే సూర్య, వాళ్ళకిప్పుడు ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు కదరా, పద వెళ్దాం రూమ్కి అంటాడు ఈశ్వర్. లేదురా, ఉదయం వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని అంటాడు సూర్య. రే నీకేమైనా పిచ్చా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం రాత్రంతా ఇక్కడ ఉంటానంటావేంటి అని అంటాడు ఫనీ. అలా అనకురా, తను మా ఇంటి దగ్గర కొత్తగా అద్దెకి దిగింది, చూడగానే నచ్చింది, తనంటే నాకు చాలా ఇష్టం రా, అందుకే ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి
అని అంటాడు సూర్య. లేదురా, నిన్ను వదిలి మేం వెళ్ళాం, నువ్వు కూడా రావాలి మాతో. కావాలంటే రేపు ఉదయాన్నే వచ్చి వాళ్ళ అడ్రస్ ఎక్కడో వాళ్ళని అడిగి మనమే తీసుకెళ్దాము అని అంటాడు ఈశ్వర్. అవునరా, ఈశ్వర్ చెప్పింది కూడా కరెక్టే. రేపు మనమే వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడదాం. ఇప్పుడు మనం వెళ్దాం అని ఇద్దరూ అనేసరికి సరే అని రూమ్కి బయలుదేరుతారు. ఉదయం 8 గంటలకే నిద్రలేచి త్వరగా రెడీ అవుతాడు సూర్య. రే, త్వరగా రెడీ అవ్వండిరా, లేచి హాస్పిటల్కి వెళ్ళాలిగా అని ఫనీని ఈశ్వర్ని నిద్రలేపుతాడు సూర్య. ఏంట్రా, నిజంగానే వెళ్ళాలా ఇప్పుడు అని అంటాడు ఫనీ. అవును, మీరు రాను అంటే నేను ఒక్కడనే వెళ్తాను. ఏదో ఒకటి చెప్పండి, వస్తారా రారా అని అంటాడు. వస్తాంరా, రాక చస్తామా అంటాడు ఈశ్వర్ వెటకారంగా. తొందరగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తారు ముగ్గురు. వాళ్ళు వెళ్ళేసరికి రూమ్లో 2 అమ్మాయిలు కనిపించరు. వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయారు మెడిసిన్ తీసుకొని అని చెప్తుంది నర్సు. సూర్య చాలా నీరసంగా పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోతాడు. అది చూసి నర్సు, సార్, ఇద్దరిలో ఒక అమ్మాయి మీకు లెటర్ రాసి ఇచ్చింది మీకు ఇవ్వమని అంటూ ఒక లెటర్ సూర్య చేతికి ఇస్తుంది. సూర్య మొహం ఆనందంతో వెలిగిపోయింది లెటర్ ఇవ్వగానే. లెటర్లో ఏముంది? చదివినాక సూర్య అభిప్రాయం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే